అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో, కొండెములు చెప్పువాడు రహస్యములు బయలుపరచును, నమ్మకమైన స్నేహితుడు సంగతి దాచును. మన రోజువారీ జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు జరిగినా రాత్రి పడుకునే సమయానికి మాత్రం మనం ఎదుర్కొన్నటువంటి విమర్శ, అవమానం, లేకపోతే ఒక చిన్న తప్పు మనసులో పదే పదే తిరుగుతూ ఉంటుంది. 10 మంది మనల్ని మెచ్చుకున్నా సరే ఒక్కరు చేసిన ప్రతికూల వ్యాఖ్యే ఎక్కువగా మన మనసులో గుర్తుండిపోతుంది. అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? నెగిటివ్ విషయాలే మనకు ఎందుకు ఎక్కువగా మనసులో గుర్తుంటాయి అంటే, న్యూరో సైన్స్ పరిశోధనల ప్రకారం మన మెదడు ప్రమాదకరమైన లేకపోతే బాధ కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. భావోద్వేగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, ముఖ్యంగా మన కళ్ళ ముందే జరిగినటువంటి ప్రమాదాలు, భయంకరమైనటువంటి విషయాలు, లేదా భార్యాభర్తల మధ్య సంబంధాలు తలెత్తినటువంటి సమస్యలు, లేదా రక్త సంబంధుల మధ్య తలెత్తినటువంటి సంబంధాలు, మనసు కష్టం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురైనటువంటి అపజయాలను మన మెదడు అంతే తీవ్రతతో గుర్తుంచుకుంటుంది. ఒత్తిడికి సంబంధించినటువంటి అనుభవాలు ఎక్కువ భావోద్వేగ తీవ్రతను కలిగిస్తే అవి జ్ఞాపకాల్లో బలంగా నిలిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వాటిని తమ మనసులో జీవితాంతం గుర్తుంచుకునే అవకాశం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందు పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, తాగొచ్చి తండ్రి తల్లిని పిల్లల ముందే కొట్టడం, లేకపోతే చైల్డ్ అబ్యూస్, ఇలాంటి వాటికి పిల్లలు గురి కావడం, ఇవన్నీ కూడా ఆ పసి మనసులో గుర్తుండిపోతాయి. వాళ్ళు తమ మనసులో ఉన్నటువంటి ఈ ఉద్వేగాలను, భావోద్వేగాలను, బాధను ఎవరితో పంచుకుంటారు? పురుషులు బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను అని సమర్థించుకుంటారు. ఇంకొంతమంది బాధను మర్చిపోవడానికి లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి టైంపాస్ చేస్తూ ఉంటారు. కొంతమంది సినిమాకి వెళ్ళి బాధ మర్చిపోవాలి అనుకుంటారు. కానీ అవేవి కూడా మనసులోని బాధను తీర్చలేవు. మనసులో ఉన్నటువంటి బాధను దాచుకోవడం కంటే బయటకు చెప్పుకోవడం వల్ల ఉపశమనం దొరుకుతుంది. మన ఫీలింగ్స్ను, మన బాధను, మన ఫీలింగ్స్ను, మన కష్టాన్ని నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం అనేది చాలా అవసరం. అయితే అలా బయటికి బాధలు చెప్పుకోవడం వల్ల నలుగురిలో చులకన అయిపోతానేమో, నా సంసారం, నా భర్త, నా పిల్లలు చులకన అయిపోతారేమో అనేటువంటి భయంతో ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. తమ భావాలను, బాధలను అర్థం చేసుకునే నమ్మకమైన స్నేహితులు లేక అల్లాడిపోయేవారు ఎంతమంది లేరు? అదే వాక్యంలో సెలవిస్తుంది దేవుని వాక్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో, కొండెములు చెప్పువాడు రహస్యములు బయలుపరచును, నమ్మకమైన స్నేహితుడు సంగతి దాచును. మరి నీకు నమ్మకమైన స్నేహితులు ఉన్నారా? ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతోమంది నమ్మకమైన స్నేహితురాలు అనుకుని నీ బాధలు చెప్పుకొని ఉంటావు. వాళ్ళంతా కూడా నిన్ను ఇబ్బంది పెట్టింటారు, అవమానపరిచింటారు. అయితే నిన్ను ప్రేమించే, నిన్ను ఓదార్చే, నీ బాధ నుండి నిన్ను శాశ్వతంగా విడిపించే నమ్మకమైన స్నేహితుడు మన రక్షకుడైన క్రీస్తు ప్రభు నీ కొరకు తన 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా బిడ్డ, నా దగ్గరికి రా. నీ మనసులో ఉన్న దిగులును, ఆ చింతను, ఆ బాధను, ఆ భయాన్ని, ఆ ఒత్తిడిని అన్నీ కూడా తీసేసి నీకు నూతన మనసును, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని ఇస్తాను. దిగులు పడినటువంటి నీ మనసుకు ధైర్యం ఇస్తాను. మనుషులు నీ గురించి పలికే హానికరమైన మాటల వలన కలిగే నొప్పి నీకు తగలకుండా నిన్ను నా చాటు చేసుకుంటాను. నా చేతి నీడలో నేను దాచుకుంటాను అని మన నమ్మకమైనటువంటి స్నేహితుడు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ మనసులో ఎలాంటి భయం, ఎలాంటి దిగులు, ఎలాంటి చింత, ఎలాంటి అసౌకర్యం ఉన్నా, ఎవరికీ చెప్పుకోలేని ఎంత పెద్ద సమస్య అయినా సరే మనసులో దాచుకొని కుమిలిపోవద్దు. ఆయన పాదాల దగ్గరికి నీ సమస్యను తీసుకునిరా. నీ హృదయాన్ని కుమ్మరించు, ఆయనతో చెప్పు. దావీదు గారు అంటున్నారు, నా చర్యంతయు నీతో చెప్పుకొనగా నీవే నాకు ఉత్తరం ఇచ్చితివి అని. ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను, ప్రతి బాధను, ప్రతి భయాన్ని క్రీస్తు శిలువ యొద్దకు తీసుకురా. పౌలు గారు కూడా అదే అంటున్నారు.
ఆయన చెంతకు తీసుకొచ్చినప్పుడు ఆయన జయమిస్తాడు. ఆయన నీకు నమ్మకమైన స్నేహితుడు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా విసుక్కోడు, నిన్ను హేళన చేయడు, నీ గురించి అందరికీ చెప్పి నేను అవమానపరచడు. నువ్వు చులకన కావు. కొంతమంది ఇతరుల బాధలు విని అందరికీ చాటింపేస్తారు, మనసులో ఏది దాచుకోరు. మన స్నేహితుడు అలాంటి వాడు కాడు. ఆయన నమ్మకమైన వాడు, నిజమైన స్నేహితుడు. ఆయన అంటున్నాడు, మీరు నాకు దాసులు కారు, స్నేహితులు అని. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను స్నేహితునిగా కలిగి ఉండడం మన గొప్ప భాగ్యం. కాబట్టి ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు విడుదలిస్తాడు, నెమ్మదిస్తాడు. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కొండెములు చెప్పువాడు రహస్యాలు బయలుపరుస్తారన్నారు. అవును నాయన, ఈ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలలో ఎంతమంది ఇతడు నాకు నమ్మకమైన స్నేహితుడు, ఈమె నాకు నమ్మకమైన స్నేహితురాలు అని భావించి వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు హృదయమంతటితో వారి దగ్గర చెప్పుకొని ఒప్పుకొని బాధను బయటికి చెప్పుకొని ఎన్నిసార్లు బిడ్డలు చులకనైపోయినారో అది మీరు ఎరిగిన దేవుడు నాయన. అందుకొరకు ఈరోజు వాక్యంలో మీరు చెప్తున్నారు, నమ్మకమైన స్నేహితుడు సంగతి దాస్తాడు. ఈ లోకంలో నమ్మకమైన స్నేహితులు ఎక్కడ కనుగొనలేం నాయన. ప్రజలు ప్రేమిస్తున్నారు, స్నేహితులను చూపిస్తున్నారు, ఏదో ఒక విధంగా దగ్గరికి వస్తున్నారంటే ఏదో కొంత స్వార్థం ఉంటుంది. ఏ మనిషి కూడా హృదయమంతటితో మనిషి హృదయానికి నెమ్మదినివ్వలేడు. ఎవరు కూడా మనుషులు నమ్మకమైన వారుగా ఉండలేరు. ఒకనొక బలహీనమైనటువంటి సమయాల్లో అవన్నీ కూడా బయటకు చెప్తూ ఇతరుల మీద కక్ష తీర్చుకునేటువంటి స్వభావాన్ని కొంతమంది కలిగి ఉండొచ్చు నాయన. అయితే దుఃఖంలో, వేదనలో, బాధలో ఉన్నవారు ఆ దిగులు, ఆ చింత, బాధ, భయం, ఒత్తిడిలో ఏదో కొంత మనుషులతో చెప్పుకుంటే, నా స్నేహితులతో చెప్పుకుంటే, స్నేహితులతో చెప్పుకుంటే నాకున్నటువంటి బాధ వెళ్ళిపోతుంది, నాకున్న బరువు వెళ్ళిపోతుంది అనుకుని ఎంతోమంది చెప్పుకొని ఒకవేళ చులకనైపోయినారేమో నాకు తెలియదు నాయన. అయితే ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు, బాధలను మర్చిపోవడానికి, బాధలను తీర్చడానికి, మనసులో అలాగే నిలిచిపోయినటువంటి దుఃఖాన్ని, భయాన్ని, వేదనను, ఒత్తిడిని మెదడు అంతే తీవ్రతతో గుర్తుంచుకుంటుంది. అయితే గుర్తుంచుకున్న మనసులో గుర్తుండిపోయినటువంటి ఆ చేదు జ్ఞాపకాలను, ఆ భావోద్వేగాలను తీసివేసి నూతన హృదయము, నూతన మనసు, నూతన బుద్ధి, ధైర్యముతో, సమాధానముతో నింపే దేవుడవు, గొప్ప స్నేహితుడవు మీరు మాకున్నారు. మీ రెండు చేతులు మీరు చాచి రండి నా దగ్గరికి. నీ మనసులో ఉన్న దిగులు, చింత, బాధ, భయం, ఒత్తిడి అన్నీ నీకు తీసేసి నూతన మనసు, ధైర్యం కలిగిన మనసు నీకు ఇస్తాను, దిగులు పడిన నీ మనసుకు ధైర్యం ఇస్తాను అని చక్కగా మీరు ధైర్యం ఇస్తున్నారు నాయన. అవును నా తండ్రి, మనుషులు పలికి హానికరమైన మాటల వలన కలిగి నొప్పి తగులకుండా మమ్మల్ని మీ చాటులు చేసుకునే దేవుడా, మమ్మల్ని మీ యొక్క చేతి నీడలో మమ్మల్ని దాచుకునే దేవుడా నీకు స్తోత్రాలు. దయ ఉంచండి నా ప్రియమైనటువంటి ప్రభువా. మనసులో ఎలాంటి బాధలున్నా సరే మా ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో వాటిని ఒప్పుకొని చెప్పుకొని సమస్యలన్నీ నీ పాదాల దగ్గర కుమ్మరించి గొప్ప జయం పొందుటకు సహాయం చేయండి. నా ప్రియమైన తండ్రి మీరే కనికరించండి. మా నమ్మకమైన స్నేహితుడు నాయన, మమ్మల్ని దాసులుగా ఎంచక స్నేహితులుగా ఎంచిన దేవుడు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చు మాకు దేవానికి స్తోత్రాలు. దయ ఉంచండి, మీరే కనికరించండి. ఉదయకాల సమయంలో నాయన పనులకు వెళ్ళేవారు, స్కూళ్ళకు వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న వారందరి చుట్టూ మీ కంచె వేయండి. వారి పనులలో క్షేమంగా తీసుకుని వెళ్ళండి, తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చండి. లోకంలో ఉన్న మాలిన్యము, పాపం ఏది ముట్టకుండా కాపాడు. ఈ లోకమంతా సాతాను తలంపులతో చుట్టబడి ఉంది. సాతాను తన తలంపులను మాలోనికి రానివ్వడానికి, చొప్పడానికి, మాలోనికి చొప్పించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏ పాపము మాలోనికి జొరబడకుండా కాపాడండి. పరిశుద్ధులమై, శుద్ధులమై, నీతిమంతులమై నీకు సన్నిధిలో నిందారహితులుగా నడుచుకున్నట్టుకు సాయం చేయండి. వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, అలాగే ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు సాక్షులుగా జీవించడానికి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏ రీతిగా నిన్ను ఘనపరిచారో అలాగా ప్రపంచంలో నిన్ను నిలబెట్టుటకు, చూపించుటకు దేవుడు, మా దేవుడు గొప్పవాడు, ఇదిగో దేవుడు ఇలాంటి శక్తిమంతుడు, ఆయన నీ భయాలు, బాధల నుంచి విడిపిస్తాడు రా అని ప్రజలకు నీ యొద్దకు నడిపించుటకు మాకందరికీ మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, గర్భవతులను జ్ఞాపకం చేసుకోండి, సుఖప్రసవం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసే వారికి మీ సహాయం అందించండి. అప్పు సమస్యలతో, వేదనతో గురి అవుతున్నటువంటి వారికి మీరే జయము దయచేయండి. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించమని ఈ దినమంతా నీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, లోకానికి దీవెనకరంగా జీవించుటకు సహాయం చేయమని యేసు సర్వశక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి.
కలువరి శిలువలో ఆయన మీ కొరకు కాచినటువంటి రక్తం చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, నిత్య జీవము, పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయండి, ప్రపంచానికి చాటి చెప్పండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. నశించువారు ఈ లోకంలో ఏ ఒక్కరూ ఉండకూడదు. ఆయన ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్య వారసులుగా కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన రాజ్యాన్ని విస్తరింపచేద్దాం, ఆయన సువార్తను చాటి చెప్దాం. ప్రభు మీకు కృప చూపునుగాక. గాడ్ బ్లెస్ యూ.